మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. లోకేష్ బాబు గారు వెంటనే డిఎస్సి అక్రమాలకు సిబిఐ ఎంక్వైరీ. ఈ రోజు మరి డిఎస్సిలో జరిగిన అక్రమాలను ప్రశ్నిస్తూ లోకేష్ బాబు గారు వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ ఈ రోజు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు, యువత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనం చూసుకుంటే ఈ రాష్ట్రంలో కూటమి పాలన మొదలైనప్పటి నుంచి ఈ రోజుటి వరకు కూడా ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది. ఎందుకంటే ఈ రోజు డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు జరిగాయనేవి స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఇక్కడే పక్కనే మరి ఉడువల ప్రభావతి అనేటువంటి మహిళ వాళ్ళ ప్రభుత్వంలోనే ఉంది, టీడీపీ కార్యకర్త. మరి ఆమెకే ఈ రోజు అన్యాయం జరిగింది. మరి మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి, ఆ కూటమి నాయకులకి పూటకు ఒక అబద్ధం చెప్పకపోతే రోజు గడవదు. ఎందుకంటే సిగ్గనిపించడం లేదా మీకు? ప్రతిరోజు ఫ్యామిలీ అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు, ప్రజలని మభ్యపెడుతున్నారు. ఈ రోజు ఎవరికి ఏమీ తెలియదు అనుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కటి కూడా లైవ్ లో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. మనమంతా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఇటువంటి అక్రమాలను ఎదుర్కోవాలి, వీళ్ళని ప్రశ్నించాలి. ఖచ్చితంగా మరి వీళ్ళకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. అదే విధంగా మనకి న్యాయం జరగాలి అంటే అది ఖచ్చితంగా మళ్ళీ జగనన్న ప్రభుత్వం ఏర్పడి జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మనం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతాం. ఈరోజు మరి విద్యార్థులకి ఇంత అన్యాయం జరిగి డిఎస్సిలో అక్రమాలు జరిగి మరి ప్రూఫ్లతో సహా వారి ముందర పెడితే దానికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఆ కూటమి నాయకులంతా కూడా ఏం మాత్రం పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ధ్యాస ఉంటే ఖచ్చితంగా మరి లోకేష్ బాబు గారితో రాజీనామా చేయించండి. లేకపోతే విస్తృతంగా పార్టీ పిలుపు మేరకు ఎంత దూరమైనా విద్యార్థుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, యువత కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీరు నిన్న మాట్లాడారు, ఈ గ్రామానికి ఎర్ర బస్సు లేని గ్రామానికి ఎయిర్ బస్సు ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు మీరు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ లో చెప్పారే. మరి గతంలో వీడియో దొరికింది, ఆ వీడియోలో ఎవరు మాట్లాడారన్నది కూడా స్పష్టమయ్యింది. ఇలా ఎంత మందికి అబద్ధాలు చెప్తూ మీ పబ్బం గడుపుకుంటారు. ఖచ్చితంగా ఈ రోజు ప్రజలని గొర్రెలను చేసి మీరు వాళ్ళకి అన్యాయం చేశారు, మోసం చేశారు. దీనికి తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటారు. ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి ఎక్కడ చూసినా కూడా కక్ష సాధింపులను ఉధృతం చేసి మీరు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్ర ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారు. మీరు ఏదో ఈ రోజు
గెలిచి గద్దె ఎక్కినారు, వాటిని కూడా స్కామ్ ద్వారా మీరు గద్దెక్కినారు అనేది కూడా స్పష్టమయ్యింది. ఈ రోజు ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం అంతా మేము ఉన్నాము పోరాటానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా లోకేష్ గారు మీరు రాజీనామా చేసి తీరాలి. దీనిపైన డిఎస్సి లో జరిగినటువంటి అవకతవకల పైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలి అని కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. మనమంతా ఒకటే ఆలోచన చేయాలి. ఇంత ఇబ్బందులు పెట్టినా మనమంతా తట్టుకొని పోరాడుతున్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకమే అని కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మళ్ళీ ఇటువంటి దీన పరిస్థితులు మనకి రాకూడదు అంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన వాళ్ళందరినీ గెలిపించుకొని అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని గుంతకల్ నియోజకవర్గంలో వెంకటరామరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని చెప్పి కూడా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాను. మరి ఈ రోజు టిఎస్సి లో ఏ విధంగా అవకతవకలు జరిగాయో ప్రూఫ్లు కావాలని అడుగుతారు. ప్రూఫ్లతో సహా పెన్ డ్రైవ్ తో సహా మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా సమర్పించాము. అదే విధంగా ఈడ పక్కనే మహిళ కూడా మరి నిరసన చేపట్టింది. మరి ఆమెను కూడా అరెస్ట్ చేపించి మరి ఆమె నిరసన కార్యక్రమాన్ని కూడా భగ్నం చేసే విధంగా మీ పార్టీకి చెందినటువంటి మహిళను కూడా మీరు ఇబ్బంది పెడుతున్నారు అంటే ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ రోజు వేల లక్షల కుటుంబాలు మా కుమారుడు మా కుమార్తె బాగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగం వస్తుంది, రేపు ఉన్నత స్థానాల్లో వాళ్ళని చూస్తాము అనేసి ధైర్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో ఉన్నారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు పెద్ద చదువులు చదివినా కష్టపడి మరి వాళ్ళ తల్లిదండ్రులు చదివించినా కూడా లాస్ట్ కి వాళ్ళు ఏమవుతారో అనే పరిస్థితికి తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏర్పడింది. కేవలం ఈ రాష్ట్రంలో డిఎస్సి అవకతవకలే కాదు, ప్రతి దాంట్లో కూడా విచ్చలవిడిగా డిపార్ట్మెంట్ వాళ్ళని వాడుకుంటున్నారు, వాళ్ళకి ప్రెజర్ పెడుతున్నారు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ ని చేతిలో తీసుకున్నారు. మరి విరూపాక్షన్న గారిని రీసెంట్ గా అరెస్ట్ చేసిన విషయం కూడా అందరూ గమనించారు. వాళ్ళ సొంత భార్య నైటీ వాళ్ళే చించి దాన్ని విరూపాక్షన్న చించాడు అని చెప్పడం ఇంత దిగజారుడుతనం ఎందుకు అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఏమొస్తుంది? ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది? మీకు భగవంతుడు అవకాశం కల్పించారు. మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రానికి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఆలోచన చేయాల్సింది పోయి ఈ విధంగా కక్ష సాధింపులు చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారా చంద్రబాబు నాయుడు గారు? నిజంగా వీటన్నిటినీ కూడా ఏదో ఒక రోజు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కావున మీ ప్రజలంతా గమనించండి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఈ రోజు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మరి వీటినన్నిటినీ ఆలోచన చేయండి. మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే ఖచ్చితంగా మళ్ళీ మనం ఎవరిని గెలిపించుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ముఖ్యమంత్రి స్థానంలో మళ్ళీ కూర్చోబెట్టుకోవాలి. మనమంతా వీటినన్నిటినీ ఆలోచన చేసి ఎంతవరకైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా గట్టిగా పోరాడి మనమంతా కూడా ముందుకు సాగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా